మీరు అర్చన వచ్చి వెళ్ళిందన్నారు. అయితే తిరిగి మా ఇంటికే వచ్చుంటుందని మరి మాట్లాడకుండా తిరిగి వచ్చేశా. అర్చన కనపడకుండా పోయిన విషయం మీతో చెప్పాలని గోపి చాలాసార్లు నా మీద ఒత్తిడి తెచ్చాడు. కానీ నేను జరగబోయే శుభకార్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు. కానీ మీకు మా మీద తప్పుడు అభిప్రాయం కలిగించటానికి అది కారణమైంది. అర్చన గోపీల పెళ్లి అబద్ధం చెప్పి జరిపించొద్దని నేను మీతో చెప్పిన వాణ్ణి. కానీ మీరే నన్ను బలవంతం చేసి నాతో ప్రమాణం చేయించుకొని నన్ను ఒప్పించి పెళ్లి జరిపించారు. అలాంటి నేను అర్చన విషయంలో అబద్ధం చెబుతానా? మీరు భాగ్యం విషయం వదిలేయండి. గోపి ఎలాంటివాడో మీకు తెలీదా? భాగ్యం నగలు ఎక్కువ కావాలని అడిగినప్పుడు అవన్నీ ఏం వద్దని చెప్పింది వాడే కదా. అలాంటివాడు వరకట్న వేధింపులు చేస్తాడని మీరెలా నమ్ముతారు? మీ కావ్యక సమస్య వచ్చినప్పుడు మీది తన కుటుంబమే అని సాయం చేసినవాడు, మీ కుటుంబ గౌరవం కాపాడినవాడు మీ కూతుర్ని వేధిస్తాడా? ఒక్కసారి వాణ్ణి గురించి ఆలోచించండి. మీ ఆవిడ అల్లుడని కూడా చూడకుండా గోపిని ఎన్నో అవమానాలు చేసింది. వాడి కాళ్ళను పట్టుకొని బయటికి నెట్టేసింది. ఆ విషయం భాగ్యానికి తెలిస్తే అర్చన్నెక్కడ వేధిస్తుందో అని వాడీ క్షణం వరకు మనసులోనే దాచుకున్నాడు. అంతెందుకండి, వియ్యపురాలు గోపిని అందరి ముందు అనరాని మాటలంది. అసలు మకాడివే కాదంది. అయినా ఆ నింద భరించాడే కాని ఎదురు తిరిగి ఎవరినీ ఏమీ అనలేదే. అలాంటి గోపీనా మీరనుమానించేది? భాగ్యం అర్చనను గంటేసినప్పుడు రాణి చూసింది, నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఆ తరువాత అర్చన నేరుగా మీ ఇంటికొచ్చింది. అక్కడ ఏ నిజం చెప్పకుండా సరాసరి గుడికెళ్ళింది. అక్కడ అర్చనను పుల్లమ్మ చూసింది. ఆ తరువాతే అర్చన ఎక్కడికెళ్ళింది ఏమీ ఎవరికీ తెలీదు. మా కుటుంబం వల్ల అర్చనకు ఏ విధమైన ప్రమాదం లేదు. నేను చెప్పేది మీరు నమ్మకపోతే ఆ దేవుడే ఇక నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పాలి. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే మీరే శిక్ష విధించినా నేను భరిస్తాను. మగాళ్ళు ఎన్నాళ్ళు జైల్లో ఉన్నా పర్వాలేదు, కానీ రాణి వయసొచ్చిన పిల్ల, రేపు పెళ్లి కావలసిన అమ్మాయి. అది పోలీస్ స్టేషన్లో ఉంటే దాని భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నేను మా కుటుంబం గురించి, మా ఆడపిల్ల గురించి బాధతో మీతో చెబుతున్నాననుకోవద్దు. ముందు వాళ్ళని బయటికి తీసుకురండి. 2 కుటుంబాల వాళ్ళం కలిసి అర్చనను వెతుకుదాం. మీ అమ్మాయి మా అమ్మాయి అని కాదు, ఇద్దరూ మన పిల్లలే. మీ ఇంటి ఆవిడ మాట్లాడటంలో తప్పేం లేదు. కన్న కూతురు కనపడకుండా పోయిందంటే ఆ తల్లి మనసు పడే బాధ నాకు తెలుసు. కానీ మగాళ్ళం మనమే మంచి చెడ్డల గురించి ఆలోచించాలి. బయట ప్రపంచ పోకడలు గమనించే మనమే ఓ మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఏంటండి ఇది? మీకు ఇదంతా పిల్లలాట్లాగా ఉందా? ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నారేంటి? మా అమ్మ మాట విని కాస్త తొందరపడి కంప్లైంట్ ఇచ్చాం. ఆలోచిస్తే తప్పు చేసాం అనిపించింది, అందుకే రిటర్న్ తీసుకుంటున్నాం. ఈ కేసు మొదటి నుంచి అంతా రివర్స్గానే ఉంది. ముందు అమ్మాయి కనిపించడం లేదంటూ అబ్బాయి తరపు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారం చేస్తే అబ్బాయి వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. తీరా ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీరే తీసుకుంటున్నారు. మీ వాలకం చూస్తుంటే మాకేం పని పాట లేదనుకుంటున్నారా? పోలీసులతో తమాషా చేస్తున్నారా? లేదు మేడం, మీ వాల్యుబుల్ టైం మాకు తెలుసు. అందుకే మీ టైం వేస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే మీకు అనవసరంగా శ్రమ ఇచ్చాం, క్షమించండి మేడం. మేడం, మీరు ఎప్పుడు ఎంక్వైరీ చేయాలనుకున్నా మేము మీకు పూర్తిగా సహకరిస్తాం. వాళ్ళని వదిలేయండి ప్లీజ్. మేము 2 కుటుంబాల వాళ్ళం కలిసి కూర్చొని చర్చించుకున్నాం.
దయచేసి వాళ్ళని వదిలేయండి. కాలేజీకి వెళ్లాల్సిన అమ్మాయి లోపలుంది. మీ కంప్లైంట్ మీరే వాపస్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని ఎందుకు ఇక్కడ ఉంచుతాం? కానిస్టేబుల్స్, ఎస్ మేడం. వాళ్ళని వదిలేయండి. ఓకే మేడం. మీరు మాట ఇచ్చినట్టుగా అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, వచ్చి వెళ్ళండి. అలాగేనండి. థ్యాంక్స్ మేడం. ఓకే. అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? ఎందుకత్తయ్య ఇలా జరిగింది? మనింటి మహాలక్ష్మికే ఎందుకత్తయ్య ఇలా జరుగుతోంది? నాకింకో ట్రైనింగ్ వారం రోజులు ఉందనగా ఈ విషయం తెలియగానే ఒక్క నిమిషం అక్కడ ఉండలేక పరిగెత్తుకుంటూ వచ్చేసానత్తయ్య. పాపం మన అర్చనకే ఎందుకత్తయ్య ఇలా జరుగుతోంది? ఇంతకీ అర్చన గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడుందంట అత్తయ్య? ఎలా ఉందంట? నా బొంద మీద ఉందే. అసలు దీనికి అంతటికి కారణం నువ్వు కాదు. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఈ సాగదీయడాలు? ఏంటత్తయ్య, నేనేం చేశాను? ఏం చేసావా? అసలు ఈ పెళ్లి జరగడానికి కారణం నువ్వు కాదు. ఈ అబ్బాయి చాలా మంచివాడని నా మనసు మార్చింది నువ్వు కాదు. అప్పుడెప్పుడో చేసిన పొరపాటుకి ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. కానీ వాళ్ళని మాత్రం ఊరికి వదలకూడదు. అందర్నీ వరుసగా నిల్చోపెట్టి కాల్చిపారేయాలి. ఇంకా ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళ చావు ఓ కనివిప్పు కావాలి. అందుకే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్ట్రాంగ్గా ఓ కంప్లైంట్ ఇద్దాం. రండి అత్తయ్య, రండి. మావయ్య, అర్చన గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడుందంట? నువ్వెప్పుడొచ్చావమ్మా? నేనిప్పుడే వచ్చాను మావయ్య. నా గురించి వదిలేయండి, ముందు అర్చన గురించి చెప్పండి. ఏమైనా కబురు తెలిసిందా? నేనిలా అడుగుతుంటే ఇద్దరూ మౌనంగా ఉంటారే, చెప్పండి. ఏమండి, వాళ్ళని బతిమలాడి మెత్తగా అడిగితే లాభం లేదు. గట్టిగా నాలుగు తగిలించాల్సిందే. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? చాలే ఆపు. మేము ఇచ్చిన కంప్లైంటే వాపస్ తీసుకున్నాం. కంప్లైంట్ వాపస్ తీసుకున్నారా? ఎందుకు? ఎందుకు వాపస్ తీసుకున్నారు? ఎవరిని అడిగి వాపస్ తీసుకున్నారు? వరలక్ష్మి, మాతో పెదబాబు గారు చెప్పింది మంచిదనిపించింది. నా మనసు కూడా సరైన పనేననిపించింది. అంతేకాదు, వాళ్ళు కూడా అర్చన కోసం తిరుగుతూనే ఉన్నారు. అది కనపడకుండా పోయిన దాంట్లో వాళ్ళ తప్పేం లేదనిపించింది. అందుకే కేసు వాపస్ తీసుకున్నాం. ఏంటి పెద్ద వియం కూడా? ఇంత జరిగాక కూడా ఎలా వాళ్ళని వరుసలు పెట్టి పిలవాలనిపిస్తోందండి? మన కూతుర్ని వేధించి బయటికి తరివేసిన వాళ్ళు దానికోసం వెతుకుతున్నారని ఎలా అనుకుంటున్నారు? అసలు కొంచెమైనా మీకు బాధ ఉందా? మీరు అర్చన కన్నతల్లిలా మాట్లాడుతున్నారా? అది కాదు వరలక్ష్మి, వయసొచ్చిన ఆ ఇంటి ఆడపిల్ల, మన అమ్మాయి ఆడపడుచు లాకప్లో ఉంది. ఉంటే ఉంది, మీకేం కష్టం, మీకేం నష్టం? లాకప్లో ఉన్న ప్రాణాలతో ఉందిగా. కానీ మన అమ్మాయి కనపడకుండా పోయిందండి. అసలు ఉందో లేదో తెలీదు. ఆ విషయం మర్చిపోయారా? మర్చిపోలేదు. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమైందనుకో, అప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళం కాదా? వాళ్ళు మన అమ్మాయిని ఏదో చేసుంటారండి. తప్పకుండా వాళ్ళు దాన్ని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళ మోసపు మాటలు నమ్మి మీరు మరోసారి మోసపోయారు. వాళ్ళు మోసగాళ్ళు మోసగాళ్ళు అని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఇదిగో ఆ పెళ్లి ముందుండి జరిపించిందే ఈ జయంతి.
అది కూడా తప్పు తెలుసుకుని క్షమించమని అడిగింది. జైల్లో ఉన్న వాళ్ళని ఎంత బాగా బయటికి తీసుకొచ్చారండి. ఇంకా మన అమ్మాయి చాడ ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుందండి? ఎంతసేపు నీ ధోరణి నీదే గాని అవతల వాళ్ళ మాట వినటం, ఆలోచించటం, అర్థం చేసుకోవటం తెలియదా నీకు? ఇప్పుడు సమస్య ఏమిటి? అర్చన కనపడకుండా పోవటం. దానికి సమాధానం అర్చన కనపడటం. అంతేకాని ఎవరు బయటున్నారు, ఎవరు జైల్లో ఉన్నారు అన్నది కాదు. వాళ్ళు మన కూతుర్ని మనకు దూరం చేయడం కోసం కంప్లైంట్ వాపస్ తీసుకోమనలేదు. మనం వాళ్ళు కలిసి అర్చనను వెతుకుదాం, తప్పకుండా దొరుకుతుంది అన్నాక నమ్మకం కుదిరే వాపస్ తీసుకున్నాం. సరేనా? ఇప్పుడు ఇలా అంటున్నావు గాని నువ్వు మాత్రం అల్లుడిని ఎన్నిసార్లు అవమానించలేదు? అంతెందుకు, నువ్వు అతన్ని బయటకు గంటలేదా? అనరాని మాటలు అనలేదా? అతను అవమానాన్ని భరించలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే నువ్వేం సమాధానం చెప్పేదానివి? నువ్వే కారణమని వాళ్ళు పోలీస్ కేసు పెట్టి ఇంటిల్లిపాదిని జైల్లో పెట్టుంటే నువ్వేం చేసేదానివి? అంతదాకా ఎందుకు? ఈ జయంతిని నీ కొడుకు గెంటేయలేదా? అప్పుడు వాళ్ళమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఎలా ఉండేది? ఊరికే గురివిందగింజలాగా తన తప్పు తెలుసుకోకుండా మాట్లాడుకో. అందరూ ఎప్పుడోకప్పుడు ఏదో ఒక తప్పు చేసిన వాళ్లేనే. ప్రతి కుటుంబంలోనూ గొడవల మామూలే. ఇక వియ్యాల వారి మధ్య కయ్యాలు అందరిళ్లలో ఉన్నవే. అంత మాత్రాన వాళ్ళని జైలు పాలు చేయాలని మనము, మనల్ని జైలు పాలు చేయాలని వాళ్ళు చూసుకుంటూ పోతే పిల్లల మధ్య కాపురాలు సాగవు. ఇప్పుడు కావలసింది గొడవలు కాదు, అర్చన ఆచూకీ. మన కుటుంబాలు బాగుండాలనే తప్ప అర్చన మీద ప్రేమ లేక ఆ కంప్లైంట్ వాపస్ తీసుకోలేదు. మంచిది. మీరు చేసింది ఘనకార్యం అయితే నా కూతుర్ని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. అమ్మా, నువ్వేం బాధపడకు. పేపర్లో ప్రకటన ఇస్తే అర్చన ఆచూకీ తప్పకుండా తెలుస్తుంది, లేదా తనే వస్తుంది. లేదురా, మిమ్మల్ని నమ్మి ప్రయోజనం లేదు. ఇదిగో, మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కూతురు నాకు కావాలి. భగవంతుడా, నా కూతురికి ఏ ఆపద జరగకుండా ఇంటికి వచ్చేట్టు చూడు స్వామి.